హాయ్, నేను మీ బాలు కాయితి సిరిసిల్ల. బలగం టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక దాడి అంశం మీద చర్చించడానికి వచ్చిన మిత్రులారా, ఈరోజు నిన్న అనుకుంటా హైదరాబాద్లో ది చిత్రగుప్త యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు గిరీష్ గారి మీద బీజేపీ మహిళా నాయకురాళ్ళు, బీజేపీ శ్రేణులు దాడి చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక కలకలం సృష్టించింది. చాలా చర్చనీయాంశం అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనే పరిస్థితి కూడా వచ్చింది. జర్నలిస్టుల ప్రాణాలకు అసలు రక్షణ ఏదనే ఒక వ్యవస్థ కూడా, ఒక చర్చ కూడా నడుస్తుంది. ముఖ్యంగా ఈ దాడి వెనుక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఉన్నారని బాగా చర్చ నడుస్తుంది. దీని మీద మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఒకసారి చెప్పే ముందు ఈ వీడియో ఒకసారి చూద్దాం. ఇది చూడండి మిత్రులారా, చెప్పులు మెడకు వేసి, అంటే మనం తెలంగాణ ఎంత అనాగరిక చర్య అంటే ఇది. చెప్పులు మెడకు వేసి ఒక జర్నలిస్ట్ అయినా కాకుండా సరే ఎవరి మీద ఒక యూట్యూబర్ ఇట్లా దాడి చేస్తున్న సంఘటన ఇది ఎంతవరకు సమంజసం? ఇది అంటే బీజేపీ పార్టీ దేన్ని ప్రోత్సహిస్తుంది? నిన్న మొన్నటి వరకు గిరీష్ గారు సనాతన ధర్మం పేరిట, హిందుత్వం పేరిట అనేక కార్యక్రమాలు ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా బీజేపీకి సపోర్ట్గా ఒక మద్దతుదారుగా ఉన్నాడు. ఇదే బండి సంజయ్ను సపోర్ట్ చేస్తూ వచ్చిండు ఇన్ని రోజులు. సరే వీళ్ళిద్దరికి ఎక్కడ చేరింది తర్వాత విషయం. కానీ సరే, బండి సంజయ్ గారికి గత కొన్ని రోజులుగా వ్యతిరేకంగా వార్తలు చదువుతుంటే ఒక అపవాదం ఉంది, విమర్శలు ఉండే, వాస్తవమే కావచ్చు. వ్యతిరేకంగా వార్తలు చదివితే ఏమైనా తప్పులు వార్తలు చదివితే చట్టపరంగా పోవచ్చు కదా. బండి సంజయ్ గారు కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, చట్టసభల్లో ఉన్నాడు. అతను ఒక కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఒక మంత్రిగా ఉన్నారు. ఈయన మీద చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు కదా. కానీ ఆయన మీద వ్యతిరేకంగా వార్తలు వస్తే మొన్న ఒకసారి ఆల్రెడీ దాడి జరిగింది 3-4 రోజుల క్రితము. మళ్ళీ ఇది రెండవసారి. మొదటిసారి జరిగినప్పుడు బండి సంజయ్ గారి మీద ఆరోపణ వచ్చినప్పుడు అటువంటి పిచ్చి వ్యవహారాలు చేయకండి, పార్టీ శ్రేణులని చెప్పాలి కదా. మళ్ళీ ఈరోజు జనావాసాల మధ్య ఆయన కిరాయి ఉంటున్న ఇంటికి వెళ్ళి మరి మహిళలు, పురుషులు అందరు కలిసి వెళ్ళి విచక్షణ రహితంగా దాడి చేశారు. 10 మందిలో ఒక్కొక్కటి కొట్టరాని కాడ కొడతాడు. చనిపోతే ఎట్లండి ఆయన? సంజయ్ అన్న, మీ కార్యకర్తలకు చెప్పుకోవాలి కదా. సరే, నాకు సంబంధం లేదు అనొచ్చు, మీరు ఎక్కడ సీన్లో లేదు కాబట్టి డైరెక్ట్ ఆ బాధితుడు బండి సంజయ్ గారే చేపిస్తున్నాడు, చేయించడని మొన్న అల్లుడు ఆరోపించినప్పుడు మీరు ఖండించాలి. సరే, ఖండించకుండా పర్వాలేదు, కానీ ఇట్లా ఈ దాడులు కరెక్ట్ కాదు కదా. మీ కార్యకర్తలు చెప్పుకోవాలి కదా. ఇది ఇట్లా చెప్పులు మెడకేసి కొడితే ఒక బీసీ బిడ్డను, ఒక ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన గిరీష్ గారిని ఆయన మంచోడని అంటే సరే, వ్యక్తిగత విమర్శ చేయొచ్చు, ఏమైనా ఇంకా వ్యక్తిగతంగా పోవచ్చు. మీరు ఒక కేంద్ర మంత్రి అయి ఉండి చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. మీ కార్యకర్తలు కూడా ఆదేశాలు, ఎందుకంటే ఒక రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయి లీడర్ కాబట్టి మీరు చెప్తే వింటారు. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడినా కూడా జైలుకు పంపవచ్చు. కేసు ఒక సెక్షన్ కాబట్టి 10 సెక్షన్లు పెట్టచ్చు. ఇదే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక్క ఫోన్ చేసి, రేవంత్ రెడ్డి గారు, నేను బండి సంజయ్ గారిని మాట్లాడుతున్నాను, కొంచెం చూడండి, లీగల్గా ఒక కేసు పెడతారు కదా. ఇది ఎందుకన్నా ఇది దాడులు? చాలామంది బీజేపీ ఫేస్బుక్లో పెట్టినాము, సోషల్ మీడియాలో బండి సంజయ్ గారికి ఏం సంబంధం అంటారు? సంజయ్ అన్న, మీకు సంబంధం ఉన్నా లేకున్నా మీ మీద చర్చ నడుస్తుంది, మీ వల్ల ఈ దాడి జరిగిందని ఊరు మొత్తం, ప్రపంచం మొత్తం కూడేగుస్తుంది. దీని మీద మీరు వివరణ ఇవ్వాలి. ఇలాంటి దాడులు సరికాదు. ఎవరైనా, ఆయనే గిరీష్ గారు ఎవరో నాకు కూడా తెలియదు, కానీ ఆ దాడి చేస్తున్న పరిణామం అందరిని కలిసివేసే సంఘటన. ఇంట్లో పిల్లలు ఉంటారు, ఆయన కిరాయి ఉండే వ్యవహారాల్లో చుట్టుపక్కల కుటుంబాలు ఉంటాయి. ఎంత భయోందోళనకు గురవుతారు. మీ బీజేపీ పార్టీకి ఒక్కసారి కూడా ఈ తెలంగాణలో ఇంతవరకు అవకాశం ఇలా పూసుకుని అధికారంలోకి వస్తే మా సామాన్యుల పరిస్థితి ఏంది? ఇది జర్నలిస్టులకే రక్షణ లేనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జర్నలిస్టుల మీద గిట్ల దాడులు జరిగితే రేవంత్ రెడ్డి గారు మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఇది కరెక్ట్ కాదు కదా.
ఈ శాంతి భద్రతలకు విఘాతమే కదా. అసలు పోలీస్ శాఖ పనిచేస్తుందా చేస్తలేదా అనేది ఒక ప్రశ్న ఉత్పన్నం కాదా ఇక్కడ? అవు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. మీరు కూడా మీరు నిండు అసెంబ్లీ సాక్షిగా మీరు వ్యక్తిగతంగా ఆయన ఎవరో తిడితే టెలికాస్ట్ చేసి తప్పే అయినప్పటికీ కూడా మీరు ఒక ముఖ్యమంత్రి అయి ఉండి బట్టలిప్పి కొడతామని మీరు ఒక పదాన్ని వాడి అసెంబ్లీ సాక్షిగా మీరు వాళ్ళంటే వీళ్ళు అదే లెక్కన తీసుకొని బట్టలిప్పి మరి ఒక గిరీష్ అనే ఒక యూట్యూబర్ను ఒక జర్నలిస్ట్ని ఇట్లా కొట్టుకుంటూ తీసుకుంటూ పోలీసులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు పదుల సంఖ్యలో ఉంటే ఆ ఇద్దరు పోలీసులు వచ్చినప్పుడన్నా వాళ్ళ సిఐకో ఎస్ఐకో ఎవరికైనా ఫోన్ చెప్తే ఇంకా ఫోర్స్ ఎక్కువ వచ్చు కదా. అంటే పోలీస్ వ్యవస్థ ఎక్కడ నడి సిటీలో హైదరాబాదు ప్రాంతంలో సెంటర్లో దాడులు జరిగితే కూడా నిమిషాలలో వచ్చే పోలీసులు ఎక్కడ పోయారు ఇక్కడ? ఇది ఎవరైనా సమర్థిస్తారా? ఇది బీజేపీ పార్టీ అయినా సమర్థిస్తుందా ఈ దాడులు? నిన్న మొన్నటి వరకు గిరీష్ అనే వ్యక్తి మీవాడే కదా, బండి సంజయ్ అన్న. ఏమన్నా ఇది మీకు ఖచ్చితంగా చెడ్డ పేరు వస్తుందన్నా. మీరు చేయించకున్నా మీ పార్టీ శ్రేణులు చేస్తున్నారు కాబట్టి మీరు ఒక రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రి ప్రజెంట్లీ, ఖచ్చితంగా మీ వాళ్ళ గొడవ జరుగుతుంది, దాడులు జరుగుతున్నాయి కాబట్టి మీరు తప్పకుండా ఇది సరిదిద్దుకోవాలి. మీరు ఎంత వచ్చిన మూలాలు మరవదు. సంజయ్ అన్న ఉన్న రోజులు మీరు మోసిండు కదా, మరి బండి సంజయ్ అన్న గొప్పడని ట్విట్లు బిట్లు అన్ని పెట్టిండు కదా, వార్తలు ఇచ్చిండు కదా మీకు. మొన్న కూడా నేను మీ బీజేపీ గ్రూపుల్లో చూసిన గిరీష్ అనే వ్యక్తి మీ సంగ్రామ యాత్రను కూడా అద్భుతమైన కవరేజ్ చేసి గొప్ప వ్యక్తి అని పెట్టాడు. మీ గురించి ఏం తెలుసుకున్నాడో ఏమో నాకు తర్వాత తెలియదు, కానీ మొత్తాన్ని మీకు వ్యతిరేకం ఎందుకు అయ్యడం అది మీరు ఆలోచన చేసుకోవాలి. మీరు చట్ట ప్రకారం పోవాలన్నా. మీరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు చట్ట ప్రకారం పోవాలి తప్ప చట్టాన్ని చేతిలోకి తీసుకునే విధంగా మీ కార్యకర్తలు చేసినా మీరు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. మీరు ఎందుకంటే కేంద్ర మంత్రి పదవిలో ఉన్నారు. పోయి ఇదే శాఖ ఏది హోంశాఖ అన్నప్పుడు మీరు ఖచ్చితంగా చట్టాన్ని అనుసరించవలసిన అవసరం ఉంటుంది. మీకు సంబంధం ఉందా లేకపోతే మీకు సంబంధం ఉన్నట్టే పరోక్షంగా. మొదటిసారి తప్పు జరిగినప్పుడు మొదటిసారి దాడి జరిగినప్పుడు వద్దని చెప్పాలి కదా. ఇట్లా చేయకండి, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, నాకు చెడ్డ పేరు వస్తుందని మీరు అనాలి కదా. మీరు అనకపోవడం మూలంగానే ఈ రెండవ దాడి జరిగింది. ఎట్లా పోతారు ఒక వ్యక్తి ఇంటి మీదకి ఎంతమంది ఎట్లా పోతారు సంజయ్ అన్న? ఈ రాష్ట్ర డీజీపీ కూడా దీనికి సమాధానం చెప్పాలి. ఇట్లా పగలు జనావాసాల మధ్య ఇట్లా ముక్కుమ్మడి ఒక బీహార్, యూపీ, ఉత్తరప్రదేశ్ లెక్క అక్కడ దాడులు జరగదని పేపర్లు చదువుతూ తెలంగాణ ఇప్పుడు ఇట్లా అవుతుంది. పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి చట్టాన్ని చేతిలో తీసుకునే వ్యవస్థ ఎవరు చేసినా తప్పే. ఖచ్చితంగా ఇటువంటి కఠిన చర్యలు తీసుకోవాలి. విలేకరులు తప్పు చేసినా, మీరు జర్నలిస్ట్ తప్పు చేసినా కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటూ వద్దంటలేము కదా. ఇట్లా భౌతిక దాడులకు పాల్పడితే హత్యలకు కూడా అత్యాయత్నం చనిపోతే ఎట్లా అని చెప్పండి. అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి వీళ్ళందరూ లోపల తోయాలి. ఎందుకంటే గిరీష్ మంచివాడ చెడ్డవాడ పక్కన పెట్టండి. ఇటువంటి దాడులు అనేది ఎప్పటికీ మంచిది కాదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి. ఒక సంస్కృతిని నేర్పుతున్నారు. వచ్చే ప్రభుత్వాలు కూడా మీకు వ్యతిరేకంగా అవుతుంది, ఇది అన్నురా ఇట్లా గుద్దును రా ఒక నేర్పించినట్టు అవుతుంది. భావస్వేచ్ఛ లేదా? ఒక వ్యక్తిని విమర్శించే హక్కు ఎవరికి, ఒక సామాన్య పీపుల్ లేదా? మీ రాజకీయాలు ఉన్నప్పుడు తప్పకుండా విమర్శలు వస్తాయి. 100 మందిలో కూడా అటు ఇటు మాట్లాడతాడు కావచ్చు. ఇక మాట్లాడిన వల్ల చంపుకుంటా కొట్టుకుంటా పోతే ఉంటుందా ప్రజాస్వామ్యం అనేది? మిత్రులారా, ఇది మాత్రం తీవ్రంగా ఈ సమాజం ఖండించవలసిన విషయం. మనం ఏ కాలంలో ఉన్నామండి? ఇది చెప్పులు మెడలేసి కొడతారా? ఎవరిదైనా జీవితమే కదా. ఆయనే వ్యక్తిగతంగా పోయిన రంగులు అంటగట్టినట్టు ఇప్పుడు కేంద్ర మంత్రి అన్నప్పుడు మీరు చట్టపరంగా పోయిన ఉంటారు. ఇదే నిన్న మొన్న కేటీఆర్ గారి మీద ఒక మంత్రి స్థాయిలో కొండ సురేఖ గారు కూడా ఇవే ముచ్చట మాట్లాడారు కదండి. చట్టాలు తెలిసి చట్టసభలు ఉన్న ఒక మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళే మాట్లాడుతున్నారు. ఈ జర్నలిస్టులు ఎంత అండి, చిన్న జీవితాలు ఇట్లా దాడులు చేసుకుంటూ చంపడానికి ప్రయత్నం చేస్తే ఇది తీవ్రంగా ఖండించదగ్గ విషయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అన్న ఇది ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలి. మీ పరిపాలన కూడా చెడ్డ పేరు, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు. ఇట్లా దాడులు జరిగితే ఇది దుర్మార్గమైన చర్య. ఇది చెప్పులు మెడకేసి ఇళ్ళకి పోయి కొట్టుడు అంటే ఎంత దుర్మార్గం ఇది. మనం రాజ్యాంగ పరిధిలో ఉన్నాం కదా, ఎవరిని రక్షిస్తుంది మీ ప్రభుత్వం చెప్పండి? ఇట్లా దాడులు జరిగినాక అంటే మొత్తానికి మీకు వ్యతిరేకంగా చదవకండి అని చెప్పి ఒక చట్టం అన్నదండి. ఒక జర్నలిస్టులకు తప్పిదాలు ఎండగట్టే పరిస్థితి లేదు, లేకపోతే తప్పులు బయట పెట్టే హక్కులు లేవు అని చెప్పి ఒక చట్టం తీసుకురండి కేంద్ర స్థాయిలో. విలేకరులు కూడా ఎవడు బయట పెట్టాడు కదా, మీరు పెట్టాగానే ఒక కేసు పెట్టాగానే జైలుకు పోతారు, లేకపోతే నిర్బంధించండి.
నెలల కొద్దీ. ఈ ప్రాణాలు తీసే కార్యక్రమం ఏందన్నది నాకు అర్థం కాదు. ఇది బండి సంజయ్ అన్న, మీరు ఖచ్చితంగా దీన్ని ఎంక్వైరీ చేయండి. మీ కరీంనగర్ నుంచి వచ్చిన అనుచరులు కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నారు. దాడి చేసిన సంఘటనలు ఉన్నారు, మీకు సంబంధం లేదంటే నడవదు. నిత్యం మీ పక్కన ఉండే వ్యక్తులు అందులో ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఒకసారి వెరిఫై చేయండి. ఖచ్చితంగా లీగల్గా యాక్షన్ ఖచ్చితంగా తీసుకోమని మీరు ఆదేశించాలి. మీకు సంబంధం ఉందా లేదా, మీరు దీని మీద రెస్పాండ్ కావాలి సంజయ్ అన్న. ఇటువంటి సంఘటన మళ్ళీ జరగకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నేను బలగం టీవీ తరఫున కూడా నేను నా వ్యక్తిగతంగా కోరుతున్నాను మిమ్మల్ని.